చేస్తానంటే ఆయన పాస్టర్ గారు కొడుకు అంటే పాస్టర్ గారు మంచి సేవ చేస్తున్నాడు. ఈ అబ్బాయి అల్లరి చిల్లరిగా తిరుగుతూ సేవకు అభ్యంతరంగా మారిపోయాడు. వాళ్ళ నాన్న, అయ్యా నువ్వు ఎక్కడ దూరం వెళ్ళి బతుకు, నా సంఘం పాడైపోతుంది, ఇక్కడ వద్దు అని అంటే డబ్బులు తీసుకొని వచ్చేసి దేవుడు ఎందుకు విడిచిపెడతాడండి? నిన్ను ఆశ్రయించిన వారికి విడిచిపెట్టువాడు వాళ్ళ వెళ్ళిపోన్నాడని దేవుడు విడిచిపెట్టాడు. ఆ వాక్యం చదివి, అన్నా నాకు ఇంకా పెళ్లి కాలేదులే కానీ రేపు పెళ్లి చేసుకుంటే నా పాపం నా పిల్లల మీదకి వచ్చిందిగా, ఈ వాక్యం పనిచేసిందా లేదా? ముందు నేను దేవుని స్తుతించాను. చేసే చిన్న పని ఏదైనా నీవు మర్చిపోయిన దేవుడు కాదయ్యా. ఏదో చిన్న పని దేవుని కోసం చేయండి, ఇతరుల జీవితాల్లో ఆశీర్వాదం కలుగుతుంది. నువ్వు మర్చిపోయిన దేవుడు. ఆ వాక్యంలో అబ్బాయి పెళ్లి కాలేదు, ఎంత దూరం ఆలోచించాడు. నాకు పెళ్లి అయితే పిల్లలు పుడతారు కదా, నాకు చేసిన పాపం అంతా నా పిల్లల మీదకి వచ్చింది అయ్యా. అన్నా ప్రార్థన చేయన్నా, నేను మహాన్ ఇంటికి వెళ్ళేటట్టు ప్రార్థన చేయన్నా, నేను సేవ చేయాలన్నా,